డైరెక్టర్ కిరణ్ డైరెక్టర్ ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ ప్రతి లవ్ స్టోరీలోనూ ప్రేమ గొప్పదని చెప్తున్నారు. కానీ మీరు ప్రేమ కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప అంటున్నారు. కానీ మనిషి మారుతాడు కదా, ప్రేమ మారదు కదా. అలా ఏముండదు సార్. సార్ మనకి మా అమ్మ ఉంది సార్. అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రేమ. అమ్మ ఎంత ఇచ్చినా మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆవిడ ఇస్తుంది కాబట్టి అందం. మనం ప్రతిరోజు బయటకు వచ్చి ఏమంటామంటే, మా అమ్మగానే ఎక్కువ ఎవరో ప్రేమించారని ప్రతి అబ్బాయి అంటాడు, మా నాన్నగానే ఎక్కువ ఎవరో ప్రేమించారని ప్రతి అమ్మ అంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ప్యూరెస్ట్లో అక్కడే ఉంది. సో మనిషి ఇవ్వాలి అంతే, వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం తీసుకుంటున్నాం, తిరిగి మనం ఇవ్వలేకపోతున్నాం ఎవరికి. సో మనిషి ఇచ్చే మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పదాలకి ఏ విలువ లేదు సార్. అసలు ప్రేమకి విలువ అనే పదానికి దానికి విలువ లేదు. మనం ఇస్తున్నాం కాబట్టి దానికి వాల్యూ బేస్ పెరుగుతుంది అంతే. మనం ఎంత ప్యూర్గా లవ్ చూపిస్తున్నామో అంత మన మీద ప్రేమ చూపిస్తారు. అలాంటి ఒక్కసారి సడన్గా మనం మాట్లాడడం మానేసాం అనుకోండి, దేవుడు పోయింది తప్పేయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రేమ రావట్లేదు, ప్రేమ అక్కడే ఉంది, కానీ మీరు ఇవ్వటం మానేశారు. అదేనండి దాని అది అంతే కంపారిజన్. సినిమా మొత్తం మంగళూరు బేస్లో జరుగుతుంది. ఏదైనా సినిమా సినిమా మొత్తం అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరుగుతుందా, ఓన్లీ మ్యాంగ్లూర్లో? లేదు, మ్యాంగ్లూర్లో జరుగుతుంది కదా. ఒక యాక్షన్ హీరో అవుదామని అనుకున్నాను, ప్లానింగ్ ఏమైనా ఉందా? యాక్షన్ ఎట్లా సార్? కంపల్సరీ సార్, యాక్షన్ హీరో అవుదామనే ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే, ఎక్కడే కానీ ఫోర్స్డ్గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ ఏదో పెంచి చూపిస్తున్నారు అనేసి. ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్, ఆ ప్యాక్లు అంత ఈజీగా యాడ్ వస్తాయి సార్. 6 ప్యాక్ అది లేదు సార్, అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. అది చాలా కష్టమైన పని, చేసిన వాళ్ళందరికీ చాలా. కరెక్ట్గా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్, 1 వీక్ ఉంది. సో మీకు ఏం ఇబ్బంది లేదైతే? అదే సార్, కొంచెం అయితే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బీ వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్ ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈరోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలరు పాటలంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ, హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారు, ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు 2 సినిమాలు కంపేర్ చేస్తూ, అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్, ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే ఓకే సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అంటే మీ కథలు ఎప్పుడు కంటెంట్ బేస్డ్గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని కథలను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టరు ఎలా రిలేట్ అవుతుంది, యూత్కి ఎలా రిలేట్ అవుతుంది? అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ, నా చుట్టుపక్కల అన్నీ చూసింది కానీ ఏంటంటే, ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే, ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, కానీ మన క్యారెక్టర్ అయితే మార్చుకోవద్దు, మనం నమ్మిన సిద్ధాంతానికి అయితే అలాగే స్టిక్ ఉండాలని సిద్ధు క్యారెక్టర్ చెప్తారు సార్. అది రేపు మీకు సినిమా చూసేటప్పుడు అందరూ చాలా రిలేట్ అయ్యి, అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పీపుల్ వాడు ఏదైతే పాటిస్తాడు, వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు సార్. ఏంటి ఆ సినారియోస్ అన్ని మీరు సినిమాలో చూస్తారు, అది పాటిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ అంటే మనం తెలియకున్నది ఏదో మన శత్రువులా చూస్తూ ఉంటాం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా మన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి ఎక్స్ వస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. అంటే ఏ లవ్ స్టోరీ అయినా ఆ లవ్ స్టోరీలో డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అంటే మనకి లవ్ స్టోరీస్లో, ఈ లవ్ స్టోరీలో డైలాగులు కూడా అంతే ఇంపాక్ట్ కనిపిస్తుంది అని ట్రైలర్లో చూసినంత వరకు. ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. కాంటెస్ట్ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మాకు ట్రైలర్లోనే చాలా అది ఒక కాయిన్ లాగా అనిపిస్తుంది సార్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. ఇది కూడా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ డైరెక్టర్ కాల్డ్ కరుణ్, ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి డైలాగులు రాశాడు ఇతను. అంటే త్రివిక్రమ్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు, పూరి గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా సార్ సినిమాది, ఆ రెండు కలిపి ప్రయత్నించాడు. అలా ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. కా తర్వాత రిలీజ్ అవటం దిల్రుబాకు ఎంతవరకు ప్లస్ అనుకుంటున్నారు?
తెలియదు సార్, ఎంతవరకు ప్లస్ అవుతుందేమో నాకు తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక బ్లాక్ బస్టర్ 50 crores క్లబ్లో చేరిన ఒక సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి బిఫోర్ సినిమా బట్టి, హీరో మార్కెట్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతాయి కదా, అది దిల్రుబా ఎంతవరకు అచీవ్ చేస్తుంది అనుకుంటున్నాను? ఏమో నాకు నేను అది నమ్మట్లేదు సార్. ముందు సినిమా ఏదో 50 కోట్లు కొట్టిందని అది నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు, ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమా ప్రమోషన్స్, ఈ కంటెంట్ నచ్చిన దాన్ని బట్టి ఆడియన్స్ వస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ అంటున్నారు. ఇప్పటి నుంచి నాకైతే కనిపించిన వాళ్ళందరూ చాలా జెన్యున్గా చాలా బాగుంది అంటున్నారు. సో 100% ఈ సినిమా నచ్చి థియేటర్కి వచ్చి ఇది అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నాం. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. ఓకే, కా సినిమా మీలో హీరోగా పర్సనల్గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు ఆ సినిమా? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. ఓకే, సో సినిమాలో ఒక అది చైన్ లాది, బైక్ చైన్ లాగేది ఉంటుంది, దానికి ఏదైనా ఇన్స్పిరేషనా, శివ లాంటిది ఏదైనా తీసుకున్నారా అట్లాంటిది? అది అలా ఏం లేదు సార్, క్యాజువల్గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటుంది. అది చూపించకపోయినా ఇన్నర్గా బైక్ అన్నది చాలా లవ్ ఎమోషన్కి తాలూకు ఉంటుంది. వాడు ఆ బైక్తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం పెద్ద ఏం లేదు. సో ఒక డైలాగ్లో ఏంది రియలైజ్ అయిన వాడు అసలు హీరో అని చెప్పారు, అది మీ పర్సనల్గా ఏమన్నా కనెక్ట్ అవుతుందా సార్? అర్థం కదా సార్, రియలైజ్ అయిన వ్యక్తి హీరో డైలాగ్ అసలు హీరో అని చెప్తారు కదా? అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది చిన్న ట్రైలర్లో మిస్ అయింది, ఏదో టెక్నికల్ గ్లిచ్. ఏంట్రా నువ్వు హీరోవా అని అడుగుతాడు అవతలని క్యారెక్టర్. అప్పుడు చెప్తాడు సార్, తప్పు చేయని తోడు నా దృష్టిలో హీరోనే, చేసిన తప్పుని రియలైజ్ అయినాడు ఇంకా పెద్ద హీరో. అది మీకు పర్సనల్గా ఏమైనా కనెక్ట్ అవుతుందా అని? ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. పర్సనల్గా నిజంగా ఐ బిలీవ్ తప్పు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా మంచి ఫీలింగే వస్తుంది సార్. అంటే ఆ డైలాగ్ ప్రకారం మీరు హీరోనా పెద్ద హీరోనా అని అడుగుతున్నారు? నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా అనేది సెకండరీ థింగ్ కాదు సార్. కాదు, ఆ డైలాగ్ ప్రకారం అలా సార్ అది ఏం లేదు సార్, అది హీరో అన్నది ఏం లేదు. ఆ సినిమా అక్కడున్న సిచ్యువేషన్ కొద్ది అలా వచ్చింది అది. కిరణ్ గారు సార్ మూర్తి గారు, హాయ్ సార్. డైలాగ్ చాలా బాగుందండి. సార్ థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ. చాలా పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నేను ట్రైలర్ కట్ అవగానే ఫస్ట్ మా టీంని ఉన్న కొద్ది పరిచయాలలో మీరు అంటే యాక్షన్ అన్నది నేను కంగారు పడుతున్న మూర్తి గారికి ఎలా అనిపిస్తుంది అది ఇదని, ఐఎమ్ సో హ్యాపీ మీకు నచ్చింది అన్నారు యాక్షన్. పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. పైగా ఇప్పటివరకు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో కన్నా ఈ సినిమాలో ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్. లవ్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కదా, యాక్చువల్లీ నా ఫేవరెట్ ఎమోషన్ కూడా. వెన్ లవ్ ఉంటే ఎనీథింగ్ అచీవ్ చేయాలనిపిస్తుంది. వెన్ కరుణ్ టోల్డ్ మీ అబౌట్ మై క్యారెక్టర్ అంజలి, నేను అనుకున్నా ఓ ఈవెన్ రుక్ష కూడా ఇలా ఫీల్ అయింది లైఫ్లో. నేను కనెక్ట్ అయ్యాను అంజలికి. బట్ వెన్ సీన్స్ చేయడం స్టార్ట్ చేశాను, దాట్ ఈస్ వెన్ అంజలికి సోల్లో కనెక్ట్ అయ్యింది. నేను లైఫ్లో ఒక థింగ్ నమ్ముతాను, జస్ట్ లైక్ అంజలి, ఇఫ్ మనం ఏదైనా ట్రూ లవ్ అండ్ కరెక్ట్ ఇంటెన్షన్తో చేస్తే రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ దిల్రుబా ఫిల్మ్తో నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది, ఇట్ విల్ హ్యాపెన్. దిల్రుబాలో నా కంప్లీట్ ఫ్రెష్ సైడ్ కనిపిస్తుంది. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మీకు నచ్చుతుంది. సో లవ్ స్టోరీలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, లిరిక్స్, డైలాగ్స్ ఇవి అందరికీ ఎమోషన్స్ ఫీల్ అయ్యేలాగా చేయాలి. ఓన్లీ దెన్ ఇంపాక్ట్ ఉంటుంది. దిల్రుబా టీజర్ సాంగ్స్, ఏ జింగలి, అగిపుల్లే ఆల్రెడీ చాలా ఎమోషన్ కనెక్ట్ అయింది ఆడియన్స్కి. ఐ రియలీ హోప్ ఫుల్ కనెక్ట్ కావాలి. సో ప్లీజ్ March 14 థియేటర్స్కి రావాలి. ఈ సినిమా మా అందరికీ చాలా స్పెషల్, చాలా ఫుల్ టీమ్కి చాలా స్పెషల్. మీ లవ్ సపోర్ట్ కావాలి. మీరు ఎవరైనా లవ్ చేస్తుంటే సో దిల్రుబాకి డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. బాయ్స్కి సిద్ధులో వాళ్ళు కనిపిస్తారు, గర్ల్స్కి అంజలిలో. కరెక్టా సిద్ధు? Thank you, Kiran. You were a great co-star. I think it was amazing working with you. I learned so much from you. Thank you, Ravi Garu. Thank you so much for making me look so good on screen. Cinematography is so amazing. And na producer, Sarigama, Shivam Celluloids. I'm so happy working with all of them. And I'm hoping that we continue this association in the future too. So, Sidhu, Maggie, Sidhu, Anjali chemistry ni enjoy cheyali ante 14 March థియేటర్స్కి రండి.
Thank you for joining us today, media. Andarki, thank you so much. Lots of love, me Dilruba Anjali. Okay? Idi one. Oka vishayam undi na actually koncham first, can you hold this? Suddenly koncham bhayam undi cheppu ledu. I will try speaking in Telugu and English because I feel this is important. How many women are there in the audience? Can you raise your hands? Yeah. So me, anytime you all click photos, right? So me uncomfortable undi. You will click the photos. Sorry, I'm talking in English. Koncham sorry for that. But me photos uncomfortable. Someone's taking uncomfortable photos of you. Will you be okay with it? Just say yes or no. No, right? And na Dilruba ki already chala love feeling undi. Love to respect to cheptunanu ki please idi uncomfortable undi. Please, don't click it. Is that right or wrong? Right kada. So me stage meeda em jarkutundi, you saw starting ki pictures ki. When we were taking the group photos, em ayindi. Idi na, I won't say the names, but idi message neeto reach, it's reached you. I think that's more than enough. Nenu inta respect ka, love ka chepparu, but still stage to em jargutundi you already saw. ఈ సినిమాలో నేను మ్యాగీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. యూజువలీ ఎక్స్ గురించి థింక్ చేస్తే ఫైట్స్ అండ్ బ్రేకప్ గురించి వి థింక్ అబౌట్ ఓన్లీ ద పెయిన్ అండ్ ద స్ట్రగుల్స్ వి ఫేస్ ఇన్ అ రిలేషన్షిప్ బై ద ఎక్స్. బట్ ఇదిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దట్ షీఈస్ హియర్ టు సాల్వ్ ద ఇష్యూ. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్, ఐ ఫీల్ ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ that you think about when you think about the film, a character that is a feel-good character, a character that is like nostalgia, a character that feels like a warm hug to the soul. I feel Maggie is going to be that character. I am very, very grateful to be part of this beautiful film, and for which I have to thank my director. Thank you very, very much, sir, for giving me this opportunity to play this beautiful character Maggie. Thank you to our hero for being Sidhu to my Maggie. The friendship that you offered me off screen, that has truly reflected our chemistry on screen. So thank you very much for being such a sweet and humble, supportive co-star. I think people will just love the chemistry that Maggie and Sidhu have. Very heartwarming and sweet to watch. I would especially like to thank our producers and team Saregama. To the people of media present here, thank you very, very much. Chala, chala thanks. It is through you that our films reach the audience. Thank you for being the supportive medium. Thank you for supporting us and giving us your time and coming us tonight. Thank you. My most special, the audience. Thank you very much for all the love and the support that you've given us. Please celebrate your Holi with our Dilruba and let us be part of your Holi celebrations. As in my trailer, you can see the dialogue. Premadi Gopadi Kadu, Adiche Manishi Gopa. So it is not the love that is great. It is you guys who give us the love, the audience who give us the love and make us who we are. Please come and watch our film. I hope you enjoy our film. And I also secretly hope Niku Maggie character ekkuva nachutundi. And I hope you like all the characters and the entire film. Thank you very much. There's a little token of love from Maggie to the people who have come and given us your time tonight. I have kept some roses while you exit. Please take the roses and celebrate our trailer launch, our Dilruba, with your loved ones. I'm sure you all have beautiful love stories to tell. Get into the vibe and the energy of Dilruba, intense, passionate, and not all exes are bad. So that's it.